ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ప్రస్తుతానికైతే మీరు చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే గార్డెన్ వీడియో అనమాట. మా గార్డెన్లో మళ్ళీ కొత్త కూరగాయలు వచ్చేసాయి. అవి మీకు చూపించాలని అంటే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయిపోతున్నా. పొద్దునండి గార్డెన్లో అలా కొంచెం రౌండ్ వేసిన అనమాట. మా గార్డెన్లో కాయలు కాసినాయనే నాకు తెలీదు, కానీ మా గార్డెన్లో కాయలు చూసారు నాకు చాలా ఆనందం అనిపించింది. చాలామంది ఇష్టపడే కాయలు అనమాట అవి. సో ఇంక ముందుగా మ్యాటర్లోకి ఇప్పుడు వచ్చి మ్యాటర్ ఏంటంటే, నిన్న పాపకి సెర్లాక్ తినిపించినప్పుడు చాలామంది వచ్చేసి ఏమన్నారంటే పాపకి పడుకోబెట్టి సెర్లాక్ పెట్టద్దు అన్నారు. సో అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్, అలా ఇప్పుడు నేను కూడా అలాగే పెట్టేసా. సో ఇంక మీద రిపీట్ కాదనమాట. పాపకి కూర్చోబెట్టి తినిపించిన దగ్గరికి నేను ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే చిన్నపిల్ల ఇంకా నడుములు నిలబడవు కదా. ఫ్రెండ్స్ ఇంకా మన గార్డెన్లోకి వెళ్ళిపోదామా? చెట్టు ఇక్కడ పాకేసింది. దండిగా వచ్చారే బుడంకాయలు. పీకేయాలి చెత్త అంతా పీకేసి. పొద్దునంటే ఆల్రెడీ కలుపు తీసింది ఫ్రెండ్స్. కలుపు తీసేటప్పుడు వీడియో తీయమనేది కుదరలే. ఇక్కడే అనమాట. నేనేంటంటే ఇంకా నీళ్ళు అయితే పెట్టేసాను చెట్లకి, మొక్కలకి నీళ్ళు పారుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టమాటా, ఇక్కడ పొద్దున మార్నింగ్ పిచ్చి మొక్కలు తీస్తా. దీంట్లో ఇక్కడ కాకరకాయ కాసేసరికి చాలా హ్యాపీ అనిపించేసింది నాకు. కాకరకాయని చూసేసరికి సంతోషం పట్టలేకపోయినా. ఏదో ఒక బిడ్డ జన్మనిచ్చినంత ఫీల్ అయిపోయినా. అదొకటే ఉండేది, అదొకటే కాదు. ఇక్కడ పిండి ఉంది. పిందులు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి. గెలకాకుండా ఎత్తబడిపోతాయి చెట్లు. వాయబ్బో, ముట్టుకునిచ్చినట్లేవే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ కొయ్యటాకు మనం మామూలు మామూలుగా వచ్చేస్తుంది అనమాట. దీనికి వేయాలని ఇట్టు వేయాలి. దీన్ని చెట్టు చచ్చిపోతుంది కాకపోతే చెట్టుడా. ఎవరు మళ్ళీ పైపు కోసిండు మళ్ళా. ఏంటి ఏదో నీళ్ళు సన్నగా వస్తున్నాయి. నీళ్ళు వచ్చినాయంటే గ్రేటే నీకు ఎండాకాలం. కానీ కిందికి రాను ఆ నుంచి తీయకుండా కిందికి వచ్చి చూపించలేదు స్వామి. మన ఎవరే చెప్పారట ఫ్రెండ్స్. వచ్చేసి మొత్తం 3 కాసినాయి, 2 కాదు. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇది దోసకాయ. 3 కాదే, దండికాయ. 1 2 కాసాయి దండిగా. అంతేనా? 4 వచ్చినాయా? నేను 2 అనుకున్నా. 2 అనుకున్నావు కానీ దండికాయలు కాసినాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మా చేలో మాత్రం బంగారు పండింది. మా చేలో బంగారు పండింది. మేము దీంతో చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఏం బంగారా? బుడంకాయ బంగారా? ఇంకోటి ఏమైనా ఉందే చూడే స్వామి చెట్లలో దాచెట్టుకొని. నీకంటే నన్ను అందుగానే వేస్ట్ కదా. 4 కాయలు కనుక్కున్నాడు. అబ్బాయి ఆ 2 చూసినా నేను. ఈ 2 కనపడలేదు నాకు. ఇక్కడ వచ్చేసి మొత్తం 4 ఉన్నాయి అనమాట. ఇది అయ్యింది బా. అదే రేపు గోదాంగా ఫ్రెండ్స్. ఇక్కడ చూడు, దగ్గర పెట్టా ఫ్రెండ్స్. ఇది అయినట్ట కానట్ట. ఇది అయ్యిందంటే నేను సాయంత్రం తీసేసి రేపు చట్నీ చేసుకుంటా. మా బావకు ఒక దోసకాయ ఇచ్చేస్తా. మొఖం వెళ్తున్నాడు దోసకాయలకి. ఆల్రెడీ మా బావ చెప్పాడు, అబ్బా దీనికి కొయ్యాకనందు మా బావ చెప్పాడు దీనికి గుండు బుడంకాయలు పుడతాయని. సో అలాగే పుట్టేసాయి. మా బావకి ఎంత బాగా తెలుసు బన్నీ. ఈ చెట్టు మేము వెళ్ళదు పక్షులు వేసాయి. మేము దానికి నీళ్ళు కట్టి బతికిచ్చామన్నమాట. ఇత్తనాలు ఉన్నాయి కదా, బుడంకాయ ఇత్తనాలు, దోసకాయ ఇత్తనాలు, పచ్చవి. అయ్యో ఉన్నాయి, చల్లిన మనం చల్లకుండా. సో కాయలను దాచిపెట్టుకుంటుంది, లేదంటే వాడిపోతాయంట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూశారు కదా, చాలా ఎగ్జైటింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే కొంచెం మీకు చూపిద్దామని వచ్చినాం అనమాట. ఈవినింగ్ నేను గార్డెన్లో కలుపు తీసుకోవాలి, చెట్లకు నీళ్ళు బట్టి బాగా. బెండకాయలకు వచ్చాను ఇంకా గిడ్డంత వచ్చేసి నిన్న కోసినా కదా బెండకాయలు, అయినా మళ్ళీ ముదిరిపోతాయంటే. కత్తి దండి ఈ కోసిన చెట్లు కదా, ఇది కోసిన చెట్టు కదా, దీనికి మళ్ళీ పక్కన చూడండి. మళ్ళీ చూడండి, ప్రతి ఒక్క చెట్టు కల మళ్ళీ పక్కనే పుడుతుంది చూడండి. కోసిన ప్రతి చెట్టు ఏంటంటే మళ్ళీ బతుంది అనమాట. దీనిలో తీసుకొద్దురా, నిన్న ఎవరితే మనం అడి ఉండేది కూరాకు ఏమైందో చూసి గెలవటొక్క. మత్తెడుతున్నావు? అమ్మ కావాలే ఏం అట్టెడుతున్నావు? ఎందుకు అట్టెడుతున్నావు? ఓ అది ఏడుతుంది ఫ్రెండ్స్, వీడియో తీయకుండా. ఓ అది ఏడుతుంది. రెడీ. ఓకే ఫ్రెండ్స్, నిన్ననే కదా నేను బెండకాయలు కోసింది. మళ్ళీ ఈరోజు కోతకు వచ్చాయి అనమాట. డైలీ బెండకాయలు కోసింది. ఏంటంటే కొంచెం ఎక్కువ ముదిరినా కోస్తే ముదిరిపోయింది. అప్పుడే ముదిరిపోయింది.
నిన్ననే కదా కోసింది. నిన్న కోసింది కానీ ఊరికి ముదిరిపోతున్నాయి. సూపర్గానే ఉన్నాయి. అది నువ్వే కొంచెమే బెసినావు నాకు. ఫస్ట్ టైం బాగా చేసినా చూడతాం కాదు ఉయ్యాల మనకి పోయే వరుసడే అయ్యే అబ్బా అద్దు అవతల చూడు ఇంకోటి ఉయ్యాలని చూడు రేనందు వెళ్ళి తెచ్చుకోలేము కదా, అందుకే ఊళ్ళోకి వచ్చినప్పుడే కొనుక్కుంటాం అనమాట. సో అది కాకుండా పిల్లలకి ఇప్పుడు కర్బూజా పళ్ళు అంటే చాలా ఇష్టం. ఈ సీజన్లో అదే దొరుకుతుంది. ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లోనే తినాలి. కింద పడతావు పోయి కొనుక్కుందా పక్కాయ కొనుక్కుందా. చిన్నగా ఉన్నాయి ఇవి 100కు 3 కేజీలు అయింది. నిన్న లావకాయలు ఇచ్చన్నారే మజ్జికాయలు వేసుకో ఎర్ర ఎర్ర ఇది పోయింది. అది నెట్టుండయే ఈ 100కి 5 కేజీలు ఇచ్చి కూడా తక్కువ. ఇది పల్లె రావడం అన్సీజన్. అన్ సీజన్ కదా, అయిపోయింది వాటి సీజన్. ఇవి ఇటుపోయిన కాయలు ఆగుంటా నేను తీసుకుంటా ఆ కాయలు ఏం బాగాలేదు. ఇదో అవి తీసే ఇవి ఇచ్చారు పెట్టినా పచ్చికాయ ఏ బాబు అంటే ఒక్కరోజు తినే పోదాగా. ఎవరు వాడు ఎంత కేజీ కదా? ఓకే ఏదో మత్తలు ఉండే మత్త కాదు మాది భూమి పాదు గర్రిపోయిన ఏది ఉన్నది కాయ. సరే సర్లే భూమి మీద వద్దులేదు నీళ్లు కట్టినప్పుడు పారు తిప్పింది బాగుంటుంది. ఇది మంచికాయ మంచి చెడ్డకాయ ఇచ్చినావు సుబ్బు నువ్వు. అయితే మంచికాయ వేయను. అదే కాయ బాగుంది ఇప్పుడు కోయొచ్చు కదా దీన్ని. ఓకే కవర్లేనా? కవర్ లేవు కా చేత పట్టుకో దామా బుజ్జికన్నా కవర్ వేసేసిన మిగిలిద్దానిలేనా మీకు? దామా బుజ్జికన్నా సంచులు ఎత్తుకోవాలా? ఇంకా అప్పుడు నువ్వు ఇచ్చే 100 రూపాయల 10 రూపాయలు సంచికి పోతాను. ఇప్పుడు ఎన్ని కేజీలే? 3 కేజీలు 3.5 కేజీలు ఇచ్చినాడు. 4 కేజీలు కానీ అడిగింది 100కే. 4 కేజీలు వేసిన ఇంకా 3 పక్కన 4 ఉంది అంటే 6 ఉందిలే. ఇప్పుడు ఇంకా కోసేయాలమ్మా ఎమర్జెన్సీగా. ఇంకా కోసేయాలి ఇప్పుడు వానికి ఎమర్జెన్సీగాను. అది కదరా ఇక్కడ ఉందిరా నడట్రా. ఒకటి సరిపోదంటానికి దాదాము అమ్మ కోసి చదువుతుందో కొనడం ఆలస్యంలే పిల్లలకు. నీకు కూడా పెడతాంలేమ్మా ఆగుమ్మా నీకు కూడా పెడతాం తిందు ఆగు. క్షణక్షణంలో కడగడం క్షణక్షణంలో కోసేయడం క్షణక్షణంలో తినమని చెప్పడం. బా బాగా ఉంది బామ్మ ఇది పంచాయతీ. మా ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు వీడే. ఇచ్చిన తరగ నాగురా నాయన తిందిరా అడుగుతు తిందిరా. ఎట్ట ఏడుతుందో తల్లి. నాకేమన్నా ఇచ్చావా దాము?